ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పుర ప్రముఖులతో చాయ్ పై చర్చ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీని మరింత ముందుకు వెళ్లేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మాధవ్ తెలిపారు. बलराज मोहन को सबसे दीनदयाल जी निर्णय తీసుకున్నారు. ఇవన్నీ 6 జిల్లాల్ని ప్రత్యేక దీని కింద ఎలుపుబడిన ప్రాంతాలను గుర్తించి ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేశారు. ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేసి 2012లో 118వ రాజ్యాంగ సవరణ ద్వారా ముఖ్యంగా చాయ్పై చర్చ అనే కార్యక్రమంలో మీ దగ్గర నుంచి ఏదైనా విషయాలు పార్టీ ఆంధ్రప్రదేశ్లో పెరగాలి, అన్ని చోట్ల వ్యాప్తి పొందాలనే ఆలోచన బీజేపీ నుంచి కూడా మీ యొక్క ఆలోచన బీజేపీ నుంచి ఏం ఆశిస్తున్నారనే విషయాన్ని, అలాగే దేశానికి సంబంధించిన అనేక అంశాలు మీరు చూస్తుంటారు, చదువుతుంటారు, వాటి పట్ల స్పందిస్తుంది. ఇది జరిగితే బాగుంటుంది ఆ అంశాలు, అలాగే మన జిల్లా సంబంధించిన అనేక విషయాలు వాటిని మీరు ఇవి హైలైట్ చేసి వీటి కోసం పనిచేస్తే బాగుంటుంది. అలాగే మనకు ఏదైనా ప్రధానమైన అంశాన్ని ప్రస్తావన చేసే విధంగా ఉండాలని చెప్పి కనుక ఆ విధమైన సలహా సూచనల కోసం మీ నుంచి మార్గదర్శనం గురించి రావడం జరిగింది. ఆ విధంగా ఈ కార్యక్రమం ఏదో మీకు కొత్తగా ప్రారంభించింది కాదు. మా యొక్క నాయకుడు నరేంద్ర మోడీ గారు మాకు ఏదైతే ఒక వ్యవస్థ సంబంధించిన రచన చేశారో ఆయన కూడా ప్రపంచంలో ఎవరు కూడా రీచ్ కాని విధంగా అందరినీ కలవటం లేదు. ఏ విధంగా అంటే డైరెక్ట్గా కలిసే అవకాశం డైరెక్ట్గా కలవడం. ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు కనుక కలవడం చాలా కష్టం. అయినా కూడా ఇవాళ మనకి ఆధునిక సాంకేతిక మాధ్యమాల ద్వారా మోడీ యాప్ అని చెప్పి ఒక యాప్ అని ప్రపంచంలో ఏ నేతకు కూడా ఒక యాప్ లేదు. ఆ విధంగా యాప్ తయారు చేయడం అందరితో సంవాదం చేసే విధంగా మీరు ఏ సమస్యలైనా యాప్ ద్వారా ప్రస్తావన చేయండి. ఆ విధంగా తప్పనిసరిగా ముందుకెళ్ళే ప్రయత్నం జరుగుతున్నాం. దాంతోపాటు ఆయన మన్ కీ బాత్ అని చెప్పి ప్రతి నెల చివరి ఆదివారం ప్రజలను ఉద్దేశించి మాట్లాడే ఆ నెలలో జరిగిన సంఘటనలు, ఆ నెలలో పుట్టిన మహానుభావులు, ఎక్కడైనా జరిగిన మంచి ప్రయత్నం, ఆ ప్రయత్నాన్ని గురించి ఉల్లేఖన, ఆ విధంగా చేసే విధంగా మన్ కీ బాత్ కూడా ప్రపంచంలో పెద్ద అవుట్ రీచ్ ప్రోగ్రాం.